ప్రపంచంలో ఒకే ఒక్క ప్లేస్ ఉంది. అక్కడ పోస్ట్ మ్యాన్లు మనుషుల కోసం కాదు, నేరుగా దేవుడి కోసం లేఖలు తీసుకువస్తారు. ఆ ప్రదేశం రాజస్థాన్లోని రణతంబోర్ కోట. ఇక్కడికి ప్రతిరోజు వేల సంఖ్యలో పెళ్లి పత్రికలు వస్తూ ఉంటాయి. కానీ ఈ సంప్రదాయం ఎలా మొదలైంది? ఈ కథ ద్వాపర యుగం నుంచి మొదలవుతుంది. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి వివాహం ఖరారయ్యింది. పెళ్లి ఏర్పాట్లలో తొందరపడుతూ తొలి పూజ్యుడు అయిన గణేశుడికి ఆహ్వానం పంపించడం మర్చిపోయారు. బరాత్ బయలుదేరింది. అంతే అకస్మాత్తుగా శ్రీకృష్ణుని రథం నీళ్ళలో ఇరుక్కుపోయింది. గుర్రాలు ఎంత శ్రమించినా రథం కదలలేదు. అప్పుడే దేవతలు సంకేతం ఇచ్చారు. ప్రభు, మీరు గణేశుడిని ఆహ్వానించలేదు, అందుకే ఈ అడ్డంకి వచ్చింది అని. శ్రీకృష్ణుడు వెంటనే గణేశుడికి క్షమాపణ చెప్పి మొదటి ఆహ్వానాన్ని ఆయనకే ఇచ్చారు. అదే క్షణంలో రథం ముందుకు సాగింది. అప్పటి నుంచి ఒక నియమంగా మారింది. పెళ్లికి తొలి ఆహ్వానం గణేశుడికి. కానీ కలియుగంలో గణేశుడికి ఆహ్వానం ఎక్కడికి పంపాలి? దానికి సమాధానం చరిత్రలో దాగుంది. 13వ శతాబ్దంలో జరిగిన రణతంబోర్ యుద్ధం సమయంలో రణతంబోర్ను హిందూ రాజు హమ్మీర్దేవ్ చౌహాన్ పాలిస్తున్నాడు. అదే సమయంలో ఆక్రమణదారుడు అల్లావుద్దీన్ ఖిల్జీ రణతంబోర్ కోటపై భీకర దాడి చేశాడు. ఖిల్జీ యొక్క భారీ సేన నెలల తరబడి కోటను ముట్టడి చేసింది. కోటలో ఆహారం, నీరు దాదాపు అయిపోయాయి. రాజు హమ్మీర్దేవ్కు ఇక కోట పతనం తప్పదని, మరణం ఖచ్చితమని అనిపించింది. అలసిపోయి విరిగి పూర్తిగా నిరాశలో మునిగిపోయిన రాజు తన ఇష్టదైవం గణేశుడిని ప్రార్థించాడు. అదే రాత్రి గణేశుడు రాజు కలలో దర్శనమిచ్చి చెప్పారు, హమ్మీర్, భయపడకు, నేను వచ్చాను అని. తర్వాతి ఉదయం కోటలో ఒక అద్భుతం జరిగింది. రాతి గోడపై త్రినేత్ర గణేశుడి స్వయంభూ విగ్రహం ప్రత్యక్షమైంది. ఖాళీగా ఉన్న గోదాములు అద్భుతంగా ధాన్యంతో నిండిపోయాయి. ఈ దైవిక కృపతో రాజు హమ్మీర్దేవ్ యుద్ధ దిశనే మార్చేశాడు. చివరికి అల్లావుద్దీన్ ఖిల్జీ సేనను ఓడించాడు. అప్పటి నుంచి ప్రజల్లో ఒక విశ్వాసం బలపడింది. రణతంబోర్ త్రినేత్ర గణేశుడు ప్రతి కష్టంలో వెంటనే సహాయం చేస్తాడు అని. అక్కడి నుంచి ఒక సంప్రదాయం ప్రారంభమైంది. ఇంట్లో పెళ్లి అయితే తొలి ఆహ్వాన పత్రికను రణతంబోర్ త్రినేత్ర గణేశుడికి పంపాలి అని. ఈ రోజుకి గణేశుడు అక్కడ తన సంపూర్ణ కుటుంబంతో విరాజిల్లుతున్నాడు. ప్రతిరోజు పోస్ట్ మ్యాన్ వేలాది పెళ్లి ఆహ్వానాలను ఆయన కోసం తీసుకొస్తూనే ఉన్నారు.